ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెలుగా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలు పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ జిల్లాకు సంబంధించి మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేసుకొని ఉంటే అసలు ఇంత దుస్థితి ఉండేది కాదు. కేవలం మొదటి 5 సంవత్సరాల్లోనే ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాలు తెచ్చుకున్నామో ఆ నీళ్ళు అనేది పారేది. దాని బాధ తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టి ఆ రోజు నీళ్ల కోసం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి రాష్ట్రాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే గాలి వదిలేశారు. మేము పదే చెప్పాం, రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్ల కోసం ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు. కేవలం ఉన్న ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తే లక్షల కోట్లు దోపిడీ చేస్తాం. ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతాయి. ఎడచెవులు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కథం చేసి చివరికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలి వదిలేశారు తప్ప ఎక్కడ చొక్క నీళ్లు సాధిస్తారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టులో మిగిలిపోయి ఉన్నటువంటి 30%, 40%, 20% కంప్లీట్ చేసి ఉంటే కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు పారేయని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి లెక్కలతో సహా చెప్పాం. చివరికి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కూడా నడుచుకుంటూ వచ్చి ఆ టన్నెల్లోకి పోయి అది చూసి బయటకు వచ్చి ఇక్కడ వచ్చే పత్రికా సమావేశం పెట్టి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, నల్లగొండ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి, ఇంక్లూడింగ్ నాగర్ కర్నూలు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు చేయట్లేదు. రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ఆ వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మేము రాగానే మళ్ళీ ఇక్కడ రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చెప్పినట్టుగానే ప్రజలందరూ ఆశిస్తూ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇక్కడి నుంచి చెప్పడం తప్పనిసరిగా మీరు నెల 14 కోట్లు కాదు, 200 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ 300 మీటర్లు చేసినా ఆ బిల్లును కూడా నెల ఇవ్వడానికి ఆర్థిక శాఖ సిద్ధంగా ఎంత తొందరగా పూర్తి ఇస్తే అంత మంచిదని ఆలోచిస్తుంది.